ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న మాటని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నానండి. అదేంటి అంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడి ఉంటుంది. విశ్వాసము గలవారే విశ్వాసము గల అబ్రహాముకి కుమారులు అనబడతారు. అతని పొందిన ఆశీర్వాదం విశ్వాసం ద్వారా మీరు పొందుకుంటారని లేఖనం చెప్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటి అంటే, అబ్రహాము చాలా మంచివాడు, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, మంచి మనిషి, మంచి భర్త, మంచి తండ్రి, మంచి కుమారుడు, మంచి బాబాయ్ లేదా పెద్దనాన్న. లోతుని తన సొంత కుమారుడుగా అన్న చచ్చిపోతే చూసుకుంటాడనమాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి, దేవుని యందు మంచి భక్తి కలిగిన వ్యక్తి అబ్రహాము. ఇంకా చెప్పాలి అంటే దేవుని కోసం ఏదైనా త్యాగం చేయడానికి వెనకాడని వ్యక్తి అబ్రహాము. ఇంకా చెప్పాలి అంటే బిడ్డలైన సమయంలో శారాకి ఒక తండ్రిలాగా, ఒక కొడుకులాగా మారినాడు. ఇలాగా చెప్పాలి అంటే అబ్రహాం దగ్గర చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ అవేవి దేవుడు ఎన్నిక చేసి అతను నీతిమంతుడిగా చేయలేదంట. నిరీక్షణ లేని సమయంలో అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి ఆ యొక్క నమ్మిక చొప్పున మాత్రమే అబ్రహాముని దేవుడు నీతిమంతుడిగా చేశాడంట. అలాగే నీ యొక్క క్రియలు, నీ యొక్క ఆలోచనలు, నీ వ్యక్తిత్వం లేదా నీకున్న సంపద ఏది దేవుని ఎదుట ఎన్నికకి రాదండి. కేవలం నీ జీవితంలో ఏదైతే నిరీక్షణ లేని సిచ్యువేషన్స్ ఉన్నాయో, అసలు నిరీక్షణే లేదు, అసలు ఛాన్సే లేదు, 0% అనే ప్లేస్లో నువ్వు నిరీక్షణ లేని సమయమందు, నిరీక్షణ లేని నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని యందు నీవు నమ్మిక ఉంచుతావో అప్పుడు దేవుడు ఆ నమ్మికను బట్టి నిన్ను కూడా నీతిమంతుడిగా తీరుస్తాడనమాట. ఆ నమ్మకం వేస్ట్ అయిపోలేదు కదా. అబ్రహాము నిరీక్షణ 25 సంవత్సరాలకి ఒక కుమారుని ఇచ్చింది. ఇప్పటికీ ఆ సంతానం భూమి మీద ఉండటం మనం చూస్తున్నాం. అలాగే శాశ్వతమైన ఆశీర్వాదాలు నీకు కావాలి అంటే నిరీక్షణ లేని నీ జీవితంలో అబ్రహాము చూపించినట్టు విశ్వాసము నువ్వు చూపించగలిగితే దేవుడు అద్భుతమైనగా నీ జీవితాన్ని చేస్తాడు. ఆమేన్.